ట్రెండ్ జనరేషన్స్ ఎన్ని మారినా మనిషి ఆశించేది మనిషిని శాసించేది మాత్రం మనీనే. డబ్బుకు లోకం దాసోహం. భూమి సూర్యుడు చుట్టూ తిరిగితే ప్రపంచం మాత్రం డబ్బు చుట్టూనే తిరుగుతుంటుంది. కష్టపడుతున్నాం, సంపాదిస్తున్నాం, బతికేస్తున్నాం, కానీ సేవింగ్స్ మాత్రం చేయలేకపోతున్నాం. అనుకునేవాళ్ళు ఈ రోజుల్లో కూడా చాలామంది ఉన్నారు. డిజిటల్ యుగంలో క్యాష్ అనేది కంటికి కనిపించకపోయినా కార్డుల రూపంలో, ఎక్స్ట్రా ఇంట్రెస్టుల రూపంలో సరదా తీర్చేస్తోంది. రోజువారీ అవసరాలతో పాటు ఎమర్జెన్సీ ఖర్చుల కోసం క్రెడిట్ కార్డ్స్ లాంటివి యూజ్ చేస్తున్నాం. ఫ్లాట్, కార్, ఇంకా ఇతర ఈఎంఐలు, డ్యూ డేట్ మిస్ అవ్వకూడదని క్రెడిట్ కార్డ్స్ మీద డిపెండ్ అవుతుంటాం. ఏం చేసినా, ఎలా ఖర్చు పెట్టినా వీటన్నిటి కోసం శాలరీ గురించి వెయిట్ చేయడం మాత్రం తప్పట్లేదు. అంటే తిరిగి తిరిగి జీవిత చక్రం జీతం దగ్గరే ఆగుతుందన్నమాట. ఇలా ఎన్నాళ్ళు అంటే మాత్రం ఆన్సర్స్ ఉండవు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఆర్థిక ప్రగతి సాధించేది ఎప్పుడు? సేవింగ్స్ చేయడానికి శాలరీలో ఏం మిగలడం లేదు. మరెలా అంటే మాత్రం జీతానికి పొదుపుకి అస్సలు సంబంధమే లేదు. కానీ ఖచ్చితమైన ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటే మాత్రం సరిపోతుంది. ఆర్థిక ప్రగతి అనేది సాధ్యమవుతుంది. ఇప్పుడు మీరు చూడబోయే, తెలుసుకోబోయే విషయాలు తప్పకుండా మీ లైఫ్ని టర్న్ చేసి తీరుతాయి. పైసల కోసం పోరాటం, దాచేందుకుందా ఆరాటం? తెలుసుకుందాం పదండి. ఇవాళ మనతో పాటు ఉన్నారు డాక్టర్ అనిల్ కుమార్ గారు. అనిల్ గారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్, అలాగే ఫౌండర్ ఆఫ్ గుడ్ ఫండ్స్. అసలు ఈ గుడ్ ఫండ్స్ ఏంటి, అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ ఆయన అడిగి తెలుసుకుందాం. అనిల్ గారు, హాయ్ అండి. నమస్తే అండి. నమస్తే అండి. సో అసలు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, విచ్ ఈజ్ జీతానికి అస్సలు సంబంధం లేదు సేవ్ చేయడం అనేది. కానీ ఒక మధ్యతరగతి కుటుంబం వేర్ ఇంకా మనం నీడ్స్ కోసం ఫైట్ చేస్తూ ఉంటాం. సేవింగ్ అసలు మార్జిన్ ఎక్కడుందండి ఇక్కడ? అక్కడే యాక్చువల్లీ ఇంపార్టెంట్ ఏంటంటే అందరం మర్చిపోతున్నాం ఏంటంటే మన ముందు తరాల వాళ్ళు కానీ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా కానీ నాకు వచ్చే సంపాదన ఎంతో, దానిలో ఎంత నేను యాక్చువల్లీ ఖర్చు పెడతాననేది ముందే డిటర్మైన్ చేసుకుంటున్నాము. అది మాత్రమే వాడేవారు. దాన్నే మనం ఇప్పుడు కొంచెం మంచి టర్మ్లో వాడితే బడ్జెట్ ప్లానింగ్ అంటాం అంతే. సో ప్రతి ఒక్కరికి ఎలా రాష్ట్రాలకు, దేశానికి బడ్జెట్ ఉందో ప్రతి ఒక్కరికి కూడా పర్సనల్ బడ్జెట్ అంతే ఇంపార్టెంట్. అది మనం ఇగ్నోర్ చేస్తున్నాం. సో ఆ బడ్జెట్ లేకపోయేసరికి ఏంటంటే చిందరవందరగా ఎటువైపు కుదిరితే అటువైపు ఖర్చు పెట్టేసి ఎటువంటి ప్లానింగ్ లేకుండా, సో బియాండ్ అవర్ ఎర్నింగ్ కూడా అది నెక్స్ట్ ముందు డిస్కస్ చేద్దాము. బట్ ఎటువంటి ప్లానింగ్ లేకుండా ఖర్చులు పెంచేసుకుంటున్నాం కాబట్టి మన శాలరీకి, జీతానికి, మళ్ళీ మన సేవింగ్స్కి సంబంధం లేకుండా పోయింది. అదర్వైజ్ యాక్చువల్లీ ఏంటంటే అంటే ఏషియన్ ఎకానమీస్ మొత్తం కూడా, వెదర్ ఇండియానే అనుకోండి, మిగిలిన ఏషియన్ కంట్రీస్, ఇండోనేషియా, మలేషియా, చైనా కూడా మనం పొదుపుకి అంటే పొదుపుకి సినానిమ్ అనమాట. సో నియర్లీ 30 to 35% మన సంపాదన మనం పొదుపు చేసేవాళ్ళం. వి వర్ నోన్ ఫర్ దట్. అంటే కొంచెం స్టింజీ అనే పేరు. అంటే అప్పట్లో ఎక్స్ట్రా ఖర్చులు లేవు, లేదా ఇప్పుడు ప్రతిదీ నీడే కదా మనకి. మరి ఇప్పుడు వస్తున్న జనరేషన్ అలా అని అప్పట్లో బతికితే ట్రెండ్లో వెనకపడిపోతాం. సో ఇప్పుడు వస్తున్న జనరేషన్తో పాటు మనం ఓ పక్క ట్రెండ్ మెయింటైన్ చేస్తూనే సేవింగ్, ఇది ఎలా పాసిబుల్ చెప్పండి. దీనికి అంటే ఇది ఎలా పాసిబుల్ అంటే మాత్రం ఎక్కడో ఒక దగ్గర సాక్రిఫైస్ అయితే అనేది కంపల్సరీ అండి. మనం అన్నింటికన్నా నేను యాజ్ ఏ ఫైనాన్షియల్ ప్లానర్ ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే డీలేడ్ గ్రాటిఫికేషన్. ట్రెండ్ వస్తుంది పోతుంది, దట్ ఈస్ ఫైన్. బట్ మీరు ఎప్పుడైనా సరే మన ఇంతకుముందు తరాల వాళ్ళు కానీ, ఎవరైతే సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్ కానీ, ఆర్ సక్సెస్ఫుల్గా సంపాదన క్రియేట్ చేసిన వాళ్ళు, ఆర్ వెల్త్ క్రియేట్ చేసిన వాళ్ళు మాత్రం వచ్చినట్టు పెట్టలేదు ఖర్చు. తప్పకుండా వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సేవింగ్స్ పెంచాలంటే డీలేడ్ గ్రాటిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఇవాళ పాకెట్లో డబ్బులు ఉన్నాయని చెప్పేసి మంచి బట్టలు కొనేస్తాను ఆర్ మంచి ఫోన్ కొనేస్తానంటే మాత్రం డబ్బులు ఎప్పుడు మన చేతిలో నిలబడవు. సో వెరీ సింపుల్ కాన్సెప్ట్. కష్టపడాలి, ఒక గోల్ పెట్టుకోవాలి. ఆ గోల్ కుడ్ బి లెట్స్ సే, నేను ఎగ్జాంపుల్, నేను మంచి ఫోన్ కొంటాను, ఐఫోన్ కొనుక్కుంటాను. అది ఈఎంఐలో మీద తీసుకుంటే పద్ధతి కాదు. దానికన్నా నేను నెలకు ఒక 5,000 పొదుపు చేస్తున్నాను. 5,000 బదులు నేను ఒక 10,000 వేరే ఖర్చు తక్కువ చేసైనా సరే, నా సంపాదన పెంచుకొని దానికి తగ్గట్టు నేను సేవ్ చేసుకుంటా అనుకొని ప్లాన్ చేసుకొని వెళ్ళడం, అది డీలేడ్ గ్రాటిఫికేషన్. అంటే నీకు తెలుసు నాకు అది కావాలి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక స్పోర్ట్స్ మ్యాన్ సినానిమ్ తీసుకుంటే వాళ్ళకి ఒలింపిక్ పథకం అనేది
అల్టిమేట్గా ఉంటే దానికి కావాల్సింది ఒక్క రోజులో వచ్చేది కాదు. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, అట్లీస్ట్ ఫ్యూ ఇయర్స్ వర్కింగ్ చేస్తే తప్ప ఆ స్టేజ్కి రాలేరు. సేమ్ వే మనం డబ్బులు రిచ్ అవ్వాలి అనుకుంటే ఆ సంపాదన పెంచుకొని మంచి వెల్త్ క్రియేట్ చేసి నాకు దగ్గర ఉండాలి అంటే మాత్రం అది ఒక్క రోజుకు జరిగే పని కాదు. దానికి కాన్స్టెంట్గా ప్రతి ఖర్చు పెట్టే చోట కొన్ని తప్పవు. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఏమైందంటే కొన్ని ఎసెన్షియల్ అయిపోయాయి, వీటిని చూసుకుంటూనే బట్ ఎక్కడ అవసరం లేదు, ఎక్కడ తప్పించగలుగుతామో ఆ కంట్రోల్ ఉన్న వాళ్ళు ఇవాళ కూడా అదే సంపాదనతో వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి ఒక డిఫైన్డ్ మాడ్యూల్లో, అంటే నేను ఇట్లాంటి ఇల్లు ఉండాలి, ఇట్లాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలనేది ఒక క్రియేట్ చేసుకొని వేరే వాళ్ళని చూసి కాపీ చేసుకొని నీ సంపాదనకు సంబంధం లేకుండా, నువ్వు సంపాదించేది నెలకు 30,000 అనుకోండి, దాని తగ్గట్టే లైఫ్ స్టైల్ ఉండాలి, అది చెయ్యట్లేదు. దానివల్లే ఈ బాధలన్నీ ఆర్థికంగా ఇబ్బందులు కానీ జీతం కోసం వెయిట్ చేయడం అనేది వచ్చేది. ఎందుకంటే మన సంపాదనకు తగ్గట్టు మనం లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తలేం.